నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మోషన్ రాజుకి షాక్, వైసీపీ ఎమ్మెల్సీల అవిశ్వాసం. ఇది కదా దెబ్బంటే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఇక్కడ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ టైటిల్లోనే మొత్తం మ్యాటర్ అంతా ఉంది అని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ పాలిటిక్స్ పట్ల అవగాహన లేని వారికి, దాని పట్ల పూర్తిగా ఐడియా లేని వాళ్ళకి మాత్రం కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకని అంటే మోషన్ రాజు అంటే ప్రస్తుతం శాసన మండలిలో స్పీకర్గా ఉన్నారు. ఆయన వైసీపీకి చెందిన వ్యక్తి. మరి ఆయన మీదే వైసీపీ ఎమ్మెల్సీల అవిశ్వాసం ఎలా ఉంటుంది, ఎలా పెడతారు వైసీపీ ఎమ్మెల్సీలు ఆయన మీద అవిశ్వాస తీర్మానానికి ఎలా వెళతారు, ముందుకు వెళతారు అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అసలు ఇది కదా అసలైన దెబ్బ అని చెప్పేసి పెట్టాను కదా టైటిల్లో. ఎవరు ఆ దెబ్బ కొట్టింది అని కూడా డౌట్ రావచ్చు. సో నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను ఈ వీడియోలో. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే శాసన మండలి, ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ కౌన్సిల్ మాత్రం హాట్గా రన్ అవుతుంది. ఎందుకని అంటే శాసన సభకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ రావటం లేదు. 2024లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 11 సీట్లకి మరి ప్రతిపక్ష హోదా అయితే రాదు. ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఇవ్వలేదు సరికదా, సో మీరైనా ఇవ్వండి, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ మేమిచ్చేది కాదయ్యా, అది ప్రజలు ఇవ్వాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే రండి అసెంబ్లీకి, లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మేము అసెంబ్లీకి వస్తాము. ఇక్కడ ప్రజల గొంతుకై మేము మాట్లాడతాము, అసెంబ్లీలో మేమే ప్రజల గొంతుకై మాట్లాడతాము, ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తామంటారా? చక్కగా రండి, ప్రశ్నించండి, మీకు టైం ఇస్తామని చెప్పేసి స్పీకర్ కూడా చెప్పారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది, అంటే జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని 11 మంది ఎప్పుడు అసెంబ్లీకి రావటం లేదు. కానీ ఈ మధ్య మాత్రం వచ్చి ఒక 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అది కూడా అనర్హత వేటు పడుతుంది అని చెప్పేసి పదే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ చెప్పడం వల్ల. సో మొత్తం మీద అసెంబ్లీకి రాకపోయినా కానీ కౌన్సిల్కి అయితే వస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. సో కౌన్సిల్ కూడా ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. పైగా ఇక్కడికైతే జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు. సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి శాసన మండలికైతే రారు కాబట్టి వచ్చే అవకాశం కూడా, ఇది పెద్దల సభ, వచ్చే అవకాశం కూడా ఆయనకి లేదు, ఆయన ఎమ్మెల్యే కాబట్టి. ఇది ఎమ్మెల్సీలు మాట్లాడే సభ, లేదా మంత్రులు ఉంటారు ఎమ్మెల్సీలతో పాటు, అధికార పార్టీలోని మంత్రులకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడైతే ఆయనకి ఎంట్రీ లేదు. పైగా శాసనసభలో కూడా ఎంట్రీ ఏమీ లేదనేది కాదు, అక్కడ ఆయన గతంలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని చాలా రకాలుగా విమర్శించారు, చాలా రకాలుగా ఆ పార్టీ నేతలంతా అవమానించారు. ఇప్పుడు అదే చంద్రబాబు సీఎంగా ఉన్నారు సభలో, అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పప్పు పనికిరాడు అని ముద్ర వేసి తరిమేద్దామని చూసిన లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆ లోకేషే మంత్రిగా తిరిగి వచ్చి అదే శాసనసభలో ఉన్నారు. కాబట్టి అక్కడైతే వాళ్ళని ఫేస్ చేయలేరు కాబట్టి వెళ్ళటం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్ళట్లేదని. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకే బలం ఎక్కువ. అందుకని ఇక్కడే ఫైట్ చేస్తున్నామని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా చెప్తున్నారు. శాసన మండలిలో మేము ఫైట్ చేస్తున్నాం ప్రజల కోసం, ప్రజల వాణిని ఇక్కడ మేము వినిపిస్తున్నాం అంటున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే వైసీపీ ఎమ్మెల్సీలే శాసన మండలిలో స్పీకర్ మోషన్ రాజు మీద అవిశ్వాసం పెట్టబోతున్నారట. అదేంటి, శాసన మండలిలో స్పీకర్గా ఉన్న మోషన్ రాజు, ఆయన కూడా వైసీపీ ఆయనే, ఆయన మీద వైసీపీ ఎమ్మెల్సీలు ఎలా పెడతారు అవిశ్వాస తీర్మానం? ఆయన అసలు అక్కడ కూర్చోబెట్టిందే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత కదా. మరి వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకు ఆయన మీద కోపంగా ఉంటారు, ఆయన మీద ఎందుకు అవిశ్వాస తీర్మానం పెడతారు అని అంటే కనుక 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్సీలు వరుసగా ఆ పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళుగా. సో మనం ఇక్కడ చూసుకుంటే మరి రాజశేఖరు, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, అలాగే పోతులు సునీత, వీళ్ళంతా కూడా వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్లే. కానీ ఆ పార్టీని వీడి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ నలుగురు మాత్రమే కాదు, ఇంకో నలుగురు కూడా, మొత్తం 8 మంది రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసినప్పుడు ఆ రాజీనామాలు ఎవరి దగ్గరికి వెళ్తాయి అని అంటే పార్టీకి రాజీనామా చేస్తే అది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది, ఆయన వెంటనే ఆమోదిస్తారు ఆయనకు నచ్చకపోతే. కానీ శాసన మండలికి రాజీనామా పంపించారనుకోండి, ఎమ్మెల్సీలుగా మేము ఇక శాసన మండలికి రాము, మాకు మీకు రామ్ అని చెప్పారనుకోండి, అది ఎవరి దగ్గరికి వెళ్తుంది లెటర్ అంటే మోషన్ రాజు దగ్గరికి వెళ్తుంది. ఆయన లెటర్ని పరిశీలిస్తారు. ఏమని పరిశీలిస్తారు? ఎందుకు రాజీనామా చేశారనేది పరిశీలిస్తారు. రాజకీయంగా వాళ్ళ మీద ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా,
వాళ్ళు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి రాజీనామా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేక రాజీనామా చేస్తున్నారా, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా పరిశీలిస్తారు. వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది మోషన్ రాజుకి స్పీకర్గా. సో కాబట్టి ఈ పరిశీలనలు అన్నీ చేసేసి రాజీనామా చేయాలి, లేదా ప్రభుత్వ పరంగా ఏదన్నా డిలే ఉంటే దాన్ని బట్టి కూడా లేట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ పరంగా డిలే అయితే ఉండదు. ఎందుకంటే రాజీనామా చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు. రాజీనామా చేసి వెళ్ళేది కూడా ఇతర పార్టీల్లోకో, లేకపోతే అసలు రాజీనామాలు చేసి వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళరో, బయటకు అంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఇంట్లో ఉండిపోతారో, అది వాళ్ళ ఇష్టం. మొత్తం మీద రాజీనామా చేస్తుంది వైసీపీ వాళ్ళు. ఖాళీ అయితే ఎవరికి లాభం? ఈ 3 పార్టీలకే లాభం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకే లాభం. కాబట్టి వాళ్ళైతే టెక్నికల్గా ఎక్కడ అడ్డు పెట్టరు అనేది క్లియర్గా అందరికీ అర్థమయ్యే విషయమే. సో ఇక్కడ ఎందుకు డిలే అవుతోంది అనంటే, రాజకీయంగా అది వైసీపీకి పెద్ద దెబ్బ కాబట్టి మోషన్ రాజుని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఆ ఆమోదించాల్సిన రాజీనామాల్ని ఆమోదింపజేయకుండా ఆపుతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన. సో ఇప్పుడు అందుకనే, అంటే మేము ఆల్రెడీ రాజీనామాలు చేస్తే మా రాజీనామాల్ని ఆమోదించడానికి మీకేంటి ఇబ్బంది, అది ఎన్నాళ్ళు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు అనేది అసలు అందరూ ప్రజలంతా కూడా చూస్తున్నారు కదా, మీరు ఎందుకు రాజీనామాలను ఆమోదించడం లేదు అని చెప్పేసి స్పీకర్ వ్యవహార శైలి మీద గుర్రుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారట. అయితే అవిశ్వాస తీర్మానానికి మరి కూటమిలోని నేతలు కూడా జత కలుస్తారు కదా, ఖచ్చితంగా కలుస్తారు. సో అవిశ్వాస తీర్మానం పెట్టడం అంటే అంత ఆషామాషి కాదు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేశామా అంటే పెట్టేశామన్నట్టుగా పెట్టి దాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోతే, ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోతే అటు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా అది చెడ్డ పేరే తెచ్చిపెడుతుంది. ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది, పెద్దల సభలో ఇలా వ్యవహరిస్తారా అనేది వాళ్ళకి ఎదురుగాలి వీచేలాగా, ప్రజల్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వాళ్ళ మీదకి వెళ్ళేలాగా అవుతుంది. కాబట్టి శాసన మండలిలో అవిశ్వాసం పెడితే గనక, అది అంటే స్పీకర్ మీద, ముఖ్యంగా స్పీకర్ మీద అవిశ్వాసం పెడితే గనక దాన్ని గట్టిగానే చూసుకుంటారు. టెక్నికల్గా ఎలాగా ఏంటి అనేది పకడ్బందీగానే వెళ్తారు. వాళ్ళకి అనుకూలంగా ఎన్ని ఓట్లు వస్తాయనేది చూసుకుంటారు. ఎంతమంది స్పీకర్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది ఆ అవిశ్వాసానికి ఓటేస్తారనేది కూడా టెక్నికల్గా అలాగే లాజికల్గా చూసుకొని ముందుకు వెళ్తారు. సో మొత్తం మీద స్పీకర్ మోషన్ రాజు మీద అవిశ్వాస తీర్మానం అనేది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే పెట్టడం అనేది వాళ్ళ వేలితోటి వాళ్ళ కంటినే, అంటే వైసీపీ వాళ్ళ వేలుతోటి వైసీపీ వాళ్ళ కంటినే పొడిచినట్టుగా అవుతుంది. సో అందుకే ఇది వాళ్ళకి పెద్ద దెబ్బ కాబట్టి, సో ఇది కదా దెబ్బ అంటే అని చెప్పేసి నేను టైటిల్లో కూడా పెట్టాను. మొత్తానికి మరి స్పీకర్ మోషన్ రాజు ఇప్పటికైనా ఆ అవిశ్వాసం పెట్టిన ఎమ్మెల్సీల రాజీనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా ఆమోదించేసి ఈ అవిశ్వాసాన్ని పక్కదో పట్టిస్తారా, లేకపోతే పెట్టుకోండి అవిశ్వాస తీర్మానం, ఏమవుతుందో నేను చూస్తాను, మాకు కూడా చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు కదా శాసన మండలిలో అని చెప్పేసి లైట్ తీసుకుంటారా, ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే మనం మాత్రం వేచి చూడాల్సిందే. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు అంతా కూడా శాసన మండలి వేదికగానే నడుస్తున్నాయి. అంటే పరస్పరం వాదోపవాదాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అంతా శాసన మండలి నుంచే నడుస్తున్నాయి. ఏ విషయంలో మాట్లాడాలన్నా కానీ వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా శాసన మండలి ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక లడ్డు వ్యవహారం కావచ్చు, ఒక పరకామణి వ్యవహారం కావచ్చు, లేకపోతే గతంలో చూస్తే మనం పీపీపీ మెడికల్ కాలేజీ వ్యవహారం చూసాం, ఆ వ్యవహారంలో కావచ్చు, ఏ విషయంలో చూసినా సరే ప్రభుత్వాన్ని శాసన మండలిలోనే వైసీపీ ప్రశ్నిస్తోంది. కాబట్టి ఇది చాలా అవసరం వాళ్ళకి. మరి దీన్ని చేజార్చుకుంటారా, లేకపోతే వాళ్ళ చేతులు అడ్డుపెట్టుకుంటారా ఏంటి అనేది చూడాలి. సో శాసన మండలిలో స్పీకర్ మారారనుకోండి, అది వైసీపీకి ఇంకా దెబ్బ అవుతుంది. స్పీకర్ ఇప్పుడు వైసీపీకి అనుకూలంగానే ఉంటున్నారు, ఎంతో కొంత అటే ఎడ్జ్ ఉంటుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇది కనుక చేజారిందనుకోండి, చైర్ కూడా చేజారిపోయిందనుకోండి శాసన మండలిలో, అది వైసీపీకి ఇంకా కష్టం, కట్టడి చేస్తుంది. ఖచ్చితంగా కూటమి చేతికి గనక శాసన మండలిలో చైరు వాళ్ళ చేతులకు గనక వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వం కట్టడి చేస్తుంది వైసీపీని. ఎందుకంటే వాళ్ళంతా కూడా సభలో అనేక మార్లు అనేక విషయాల మీద చర్చలు జరుపుతున్నారు. దానికి సంబంధించి పెద్దగా రగడ చేసేసి చైర్ దగ్గరకు వెళ్ళి వినిపించకుండా, అంటే అధికార పక్షానికి చెందిన నేతలు ఏం మాట్లాడుతున్నారనేది వినిపించకుండా రభస చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చైర్ గనక అటు కూటమి వైపు వెళ్ళిందే అనుకోండి, అది ఖచ్చితంగా వైసీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. ఏం జరుగుతుందా ఏంటి, అసలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఎవరి వైపుకు వెళ్తుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఏంటి అనేది తెలియాలంటే వేచి చూద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.